కుంభమేళాపై గూగుల్ గులాబీల వర్షం. ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ కుంభమేళాను సృజనాత్మకంగా సెలబ్రేట్ చేసింది. కుంభమేళా మహాకుంభ్ అని సెర్చ్ చేయగానే గులాబీ రేకుల వర్షం. ఈ గులాబీలు ఏ రకంగా వాడుకుంటున్నారు? రైట్ గా అవినీతి అడ్డుకుంటే హామీలన్నీ అమలు. మోడీ కేజ్రీవాల్ పేర్లు మాత్రమే వేరు, ఇద్దరి చేతులు ఒకటే. కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలు అమలు చేస్తున్నామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇక లిక్కర్ స్కామ్ అసలు పార్ట్నర్ను ఓడిస్తే ఢిల్లీలోనూ మంచి రోజులు వస్తాయని చెప్పి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, దాని మీద మాట్లాడదాం. తెలంగాణలో తమ ప్రభుత్వం కేసీఆర్ అవినీతిని నిర్మూలించి హామీలను అమలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అవినీతిని నిర్మూలిస్తే హామీలు నెరవేర్చవచ్చని తెలిపారు. తెలంగాణలో లిక్కర్ స్కామ్ పార్ట్నర్ను ఓడించడం, ఢిల్లీలో అసలు పార్ట్నర్ను ఓడిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గురువారం DDU మార్గ్లోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ తరఫున గ్యారంటీల పోస్టర్ను ఆయన విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తాం, 500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం, సామాగ్రి కిట్ 5 కిలోల బియ్యం, 2 కిలోల చక్కెర, లీటర్ వంట నూనె, 6 కిలోల పప్పులు, 250 గ్రాముల చాయ్ పత్తా పంపిణీ చేస్తాం అని ప్రకటించారు. తాము ఎన్నికల కోసం రాజకీయాలు చేయడం లేదని, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామన్న హామీని సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని, అందుకే ఇప్పుడు ఢిల్లీలోనూ వాగ్దానాలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 22,000 కోట్ల రుణాలు మాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. స్వతంత్ర భారత చరిత్రలో ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాలు కూడా ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేయలేదన్నారు. 11 ఏళ్లలో ప్రధాని మోడీ కార్పొరేట్ కంపెనీలకు 16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారని, జనాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఇక్కడ మనం కొన్ని చూస్తే వాతావరణంతో పాటు రాజకీయ కాలుష్యం పెరిగిపోయిందని వ్యాఖ్య. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గ్యారంటీల పోస్టర్ విడుదల. పవర్లోకి వస్తే 300 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, 500కే గ్యాస్ ఇస్తామని హామీ. సో దీంట్లోకి పోయే కంటే ముందు రుణ ప్రణాళిక అని ఉంటుంది కదా, బ్యాంకులు అంటే ఈ జిల్లాలో ఇంత విడుదల చేయాలని చెప్పి మన బ్యాంకులు, మన జాతీయ బ్యాంకులు, మన గౌరవ బ్యాంకులు అన్ని కలిసి హైదరాబాద్ లో వ్యవసాయదారులకు 5,000 కోట్లు ఇచ్చినాయి. ఎరికేనా? అమ్మో గ్రేటే. 5,000 కోట్లు. నేను షాక్ అయినా లెక్కలు చూసి. 5,000 కోట్లు వ్యవసాయం చేయమని హైదరాబాద్ లో ఇచ్చినాయి. హైదరాబాద్ రైతులు సూపర్. ఇంకా దాంట్లో గమ్మత్ ఏంది ఎరికేనా? ఇప్పుడు మీది సోమదేవరపల్లి, మీ ఊర్లో ఉన్న బ్యాంకు, మీ ఊర్లో 1000 మంది ఖాతాదారులు ఆ బ్యాంకులో. ఆ బ్యాంకులో జమ చేసినటువంటి డబ్బులో 70 నుంచి 80% మీ ప్రజల కోసం వినియోగించాలి. ఇది RBI రూల్స్. కానీ వీళ్ళు ఆ 10-20% ఇక్కడ పెట్టి 80% బయటికి. ఈ బ్యాంకులు చేస్తున్న దందాలు ఇవన్నీ. సో అట్లా ఇప్పుడు నేను ఎందుకో సడన్గా గుర్తుకొచ్చింది చెప్తా ఉన్నా. రుణ ప్రణాళిక చూస్తే మనం షాకింగ్ లెక్కలు ఉన్నాయా? అసలు ఎందుకురా మీ ప్రజలందరూ ఎందుకు అక్కడెక్కడ అసంతృప్తులుగా ఉన్నారు, రైతులు ఎందుకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయంటే ఆ లెక్కలు చూసి నేనైతే పరేషాన్ అయిపోయినా. నీకు ఈ టార్గెట్ ఈ జిల్లాలో 500 కోట్లు అంటే 50 కోట్లు ఇచ్చారు. ఇంకా 450 కోట్లు కనుక రైతులకు కనుక రుణాల రూపంలో అందగలిగితే వాడు పని చేసుకొని బతికి మళ్ళీ కట్టుడు లేకపోతే ప్రభుత్వం కట్టుడు ఏదో ఒకటి. అది జరగలేదు. దాని మీద ఒకసారి మళ్ళీ చర్చ పెడదాం. కానీ ఇక్కడ కేజ్రీవాల్ కాంగ్రెస్ ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలుగా ఉంటాయి. సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల కోసం విడిపోయినా, నిజంగానే విడిపోయినా? నేను అంటే అంత దూరం పోను కానీ ఒక మాట చెప్తా. కేసీఆర్ చేయబట్టిన అందరూ మునిగిరు, మునగాల్సింది కేజ్రీవాల్ ఒక్కడే. ఒక్క మాటలు ఒకటే మాట. ఇక దీని మీద చర్చ వద్దు, డిస్కషన్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి వద్దురా అంటే కేసీఆర్ చేపట్టుకొని నడిచిండు. 12 సీట్లకు 11 సీట్లకు పడిపోయిండు, ప్రతిపక్ష హోదా లేకుండా పోయిండు. అక్కడ దేవగౌడని పోయిండు, దేవగౌడని కథం పట్టించి వచ్చిండు. ఉద్ధవ్ ఠాక్రే కథం పార్టీ లేకుండా పోయిండు. జైలు ఇక మిగిలిన నేనేమంటున్నాను, జగన్మోహన్ రెడ్డి అంటే ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా తలుపులు పెట్టుకుని ఎడుతాడు. వద్దంటే తెలంగాణకు వచ్చిండు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లు 2 ముఖ్యమంత్రుల భేటీ అన్నాడు. ఖమ్మంలో సభ పెట్టిండు. కేజ్రీవాల్ ఇంత ఫోటోలు పెట్టిర్రు, కేసీఆర్ ఫోటోలు పెట్టి భారీ సభకు తీసుకొని పోయిండు. కేజ్రీవాల్ను చేతులు జోడించారు. అందరు పోయిర్రు, మిగిలింది ఆయన ఒక్కడే. చేయబట్టిన తర్వాత మిగులుతాడని నేనైతే అనుకుంటలేను. లైక్ చేయండి,